హలో అండి అందరికీ. వీడియో అయితే ఎవ్వరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకైతే ఒక మంచి యూజ్‌ఫుల్ ఐడియాస్ అయితే నేను ఇస్తున్నానండి. బిజినెస్ ఐడియాస్. అలాగే మీరు ఇంట్లో ఉంటూ బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటూ ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా అమౌంట్ ఎర్న్ చేయాలి, ఒకరికి మనం చేయి చాచకుండా మీ ఖర్చులకు మీరు ఎలా సంపాదించుకోవాలి అనేదైతే నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్‌గా అయితే చెప్పేస్తున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం మన ఛానల్‌ని అయితే సబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, అలాగే మీకు బిజినెస్ ఐడియాస్ కోసం, అలాగే మీరు ఏం చేయాలి, ఇంట్లో ఉండి ఎలా చేయాలి మొత్తం అయితే నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇప్పుడు నేనైతే ఎలా సంపాదించాలి ఏంటి అనేది అయితే మొత్తం చెప్తానండి. ఇప్పుడు మనకు వచ్చిన చిన్న పనితోనే నేనైతే ఇప్పుడు టైలరింగ్ చేస్తానండి. టైలరింగ్ చేస్తూ కూడా కొంచెం అమౌంట్ అయితే సంపాదిస్తున్నా. అలాగే ఇప్పుడు ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్‌లో ఉందండి. థ్రెడ్ బ్యాంగిల్స్ మనం పెద్ద పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ 500 రూపీస్‌తోనైతే స్టార్ట్ చేయండి. మనకు ఇవి మెటీరియల్స్ అన్నీ హోల్‌సేల్‌లో చాలా తక్కువలో అయితే వస్తాయి. జస్ట్ 500 రూపీస్ పెట్టి మీరు స్టార్ట్ చేయండి. మీరు కొన్ని డిజైన్స్ క్రియేట్ చేయండి. కొన్ని డిజైన్స్ క్రియేట్ చేసిన తర్వాత మీ గల్లీలో మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చూపించండి. ఫస్ట్ మనకు కస్టమర్స్ అలవాటు అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ ప్రాఫిట్ కాకుండా తక్కువ ప్రాఫిట్ చూసుకొని అయితే వాళ్ళకు సేల్ చేయడం అయితే నేర్చుకోండి. అంటే మన మాటలతోని వాళ్ళకు ఏంటి అంటే గ్యారంటీ ఇవ్వాలి. ఇప్పుడు మనం చేసే ప్రోడక్ట్ మనం ఎంత క్వాలిటీతో చేస్తున్నాం అనేది మన ప్రోడక్ట్ మనకు తెలుసు కాబట్టి అది అంతే గ్యారంటీ ఇచ్చిరంటే మీకు ఈజీగా అయితే సేల్ అయిపోతాయి. అలాగే ఇప్పుడైతే థ్రెడ్ బ్యాంగిల్స్ ప్లస్ అలాగే హ్యాండ్మేడ్ మొబైల్ పర్సెస్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా డిమాండ్ ఉంది కాబట్టి మనమైతే చిన్న చిన్న హ్యాండ్ పర్సెస్, అలాగే మొబైల్ పర్సెస్ స్టిచ్చింగ్ చేసి అవి కూడా సేల్ చేసుకోవచ్చు అండి. నేనైతే అవి మన పర్సులు ఎలా కుట్టాలి ఏంటి అనేది కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఒక్కటి కాదు, చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే మాత్రం చూసేయండి. ఇంక ఇవి ఎలా సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి అనే విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ అయితే మన చుట్టుపక్కల వాళ్ళకైతే మనము ఈ వర్క్ చేస్తున్నాము, ఇప్పుడు మనం చేసే వర్క్ ఏదైనా సరే ఈ వర్క్ చేస్తున్నాము అని అయితే చూపించండి. మీరు అలా చూపించిరనుకో, మీకు చుట్టుపక్కల వాళ్ళు అలవాటు అయ్యారనుకో, మీరు ఎక్కడో పోయి సేల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీ ఇంటికి వచ్చి మరీ కొనుక్కొని వెళ్ళిపోతారండి. అలాగే ఇంకా ఇలా కాదు, ఇంకా కొంచెం వేరేలాగా అనుకున్నారంటే ఇప్పుడు మీకు ఊర్లలో ఉన్నా కానీ లేదంటే సిటీలో ఉన్నా కానీ మీకైతే అంగళ్ళు అయితే పడుతూనే ఉంటాయి కదా, కూరగాయల మార్కెట్లు అయితే పడుతుంటాయి కదా. కూరగాయల మార్కెట్లో ఒక చిన్నగా ఒక టేబుల్ అయితే వేసేసుకోండి. ఒక చిన్న టేబుల్ వేసుకొని థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే మొబైల్ పర్సెస్ ఇవన్నీ కూడా పెట్టేసి రీజనబుల్ ప్రైస్కు బెస్ట్ క్వాలిటీ ఇచ్చిరంటే ఈజీగా ఎవరైనా తీసుకుంటారు. అలా కూడా కాదక్క మేము బయటికి పోయి చెయ్యలేము అనేసి అనుకునే వాళ్ళకైతే ఇంట్లో ఉండి చేసుకునేలాగైతే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అనేది అయితే చాలా డెవలప్లో అయితే ఉందండి. ఆన్లైన్లో అయితే ఈజీగా సేల్ అయిపోతున్నాయి. నేను చెప్పేది జస్ట్ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ స్టిచ్చింగ్ ఇవే కాదండి. ఫుడ్ బిజినెస్ కూడా ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉంది. అసలు ఫుడ్ బిజినెస్ ఏది హోమ్ మేడ్ ఫుడ్ ఏది చేసినా కూడా ఈజీగా అయితే సేల్ అవుతుంది. అలాగే కస్టమర్స్ కూడా మనకు అంతే ఈజీగా అయితే వస్తున్నారు. మీరు చేసేది ఒక్కటి ఏంటి అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ప్లస్ రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి. మనము ఎంత క్వాలిటీ చేస్తున్నామో అంతే నమ్మకంగా కస్టమర్స్కి అయితే చెప్పాలి. అలా మనకైతే ఫుడ్ బిజినెస్ కూడా మంచి ఇది అయితే ఉంది. ఇప్పుడైతే బాగా ట్రెండింగ్లో ఉంది అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ ఒకటి, అలాగే మొబైల్ పర్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ ఇవి ఒకటి, అలాగే ఫుడ్ బిజినెస్ ఇవైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఎవరికైనా కుకింగ్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం మంచిగా ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. ఫుడ్ బిజినెస్ కూడా బాగా డిమాండ్లో అయితే ఉంది. మీరు ఏది చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ ఎలా అంటే మన ఇంటి దగ్గర నుండే మనం పబ్లిసిటీ అనేది చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకి, మన వెనకాల గల్లీల వాళ్ళకి వీళ్ళకి మేము పలానాది చేస్తున్నాము, సరే ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు, సరే మేము ఫుడ్ బిజినెస్ చేస్తున్నాం, హోమ్ మేడ్ ఫుడ్ ఇది ఇలా చేస్తున్నాం, లేదు థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాము, లేదు ఇంకా వేరే మీరు ఏది చేసినా సరే ఫస్ట్ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం అయితే మర్చిపోకండి. అలా ఒకరి నుంచి ఒకరికి ఈజీగా అయితే స్ప్రెడ్ అవుతుంది. మీరు వచ్చిన పనితోనైతే ఈజీగా అమౌంట్ అయితే జస్ట్ మీ ఖర్చులకి మీరు సంపాదించుకున్న చాలు కదా. ఎవరినో అడిగే బదులు, ఎక్కడికో పోయే బదులు, పొద్దంతా పోయి చేసుకునే బదులు ఇంట్లో ఉంటూ ఈజీగా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్క మహిళ
తన కాళ్ళ మీద తను నిలబడాలి అనేది ఒక్క ఉద్దేశంతోనైతే నేను ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి అయితే చెప్తాను మీకు. మీరు ఎలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారో కూడా చెప్తే నేను దానికి తగ్గట్టు సలహాలు అయితే మీకు ఇస్తానండి. మీరు మీకు తెలియకపోయినా ఏదైనా నాకు తెలిసినంత వరకు అయితే నేను మీతో షేర్ చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అందుకోసమే మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే దానికి తగ్గట్టు అయితే సలహాలు అయితే మీకు ఇస్తాను. ఇప్పటి వరకైతే ఫుడ్ బిజినెస్లో అయితే లాస్ అయిన వాళ్ళు ఏ ఒక్కరూ లేదండి. అలాగే ఆన్లైన్ బిజినెస్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. ఏది మనతోని కాదు అని ఇంకా సైలెంట్గా ఉండకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఏమవుతుంది చెప్పండి? వస్తే విజయం వస్తుంది, లేదంటే ఒక గుణపాఠం అయితే అవుతుంది. అంటే మనం ఏం తప్పు చేసినాం ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ టైం అలాంటి తప్పు జరగకుండా, అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవచ్చు. కానీ మనం ఏది చేయకుండా కూర్చొని ఏది అవ్వట్లేదు ఎలా ఎలా అని ఆలోచించే బదులు మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ధైర్యం చేయండి. ధైర్యం చేసి మీరు అది చేయాలనుకున్నది అయితే స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసి ముందుకు పోతే కదా మనకు అది సక్సెస్ వస్తుందా రాదా, మనం అందులో సక్సెస్ అవుతామా కాదా అనేది తెలవడానికి. మనం ఏది చెయ్యకుండా మాకు ఇది అవ్వట్లేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. నేను చేస్తున్నా కాబట్టి నేను ఇన్ని రోజులు నేను కూడా అలాగే అనుకున్నా, నాతో ఏది కాదు అనేసి. నేను ఇప్పుడు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి నేను సంపాదిస్తున్నా కాబట్టి నేను కూడా మీ అందరికైతే చెప్తున్నాను. ప్రతి ఒక్క మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఒకరికి చెయ్యి చాచి అడగకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతోనైతే నేను ఇలాంటివి అయితే చెప్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. లైక్ చేయకుండా చూడకండి. అలాగే ఒక చిన్న కామెంట్, మీరు ఇచ్చే కామెంట్ వల్ల ఇంకా కొన్ని వీడియోలు చేయాలన్న ఆలోచన అయితే వస్తుంది. అలాగే ఇంకా ఇంకా చెప్పాలి, మీకు ఇంకా ఏమైనా చెప్పాలి అన్న ఒక థాట్ అయితే వస్తుంది. అందుకోసమే నేను ఇంతగానమైతే అడుగుతున్నా. అలాగే హైప్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ బ్యాంగిల్స్ అన్నీ ఎలా ఉన్నాయి ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.